రూప్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఈ కుర్చీ లాక్కోవాలని చెప్పి గత 3 సంవత్సరాలుగా అనేక సార్లు నన్ను పిలుస్తాడు. ఒక్క నెల నాకు అవకాశం ఇవ్వు, నీకు డబ్బులు ఇస్తా, ఒక్క నెల నాకు అవకాశం ఇవ్వు. నా జీవిత కాలం కళ మేయర్ కుర్చీ నా జీవిత కాలం కళ. ఎన్నోసార్లు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, అంతకుముందు తెలుగుదేశం పార్టీ రాకముందు నుంచే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు మరుసటి రోజు నుంచే తగులుకున్నాడు. నిన్ను కేసులోంచి బయటేస్తా, విపిఆర్ గారితో మాట్లాడిస్తా, నీకు ఇబ్బంది లేదు అని చెప్పి నువ్వు కానీ సెలవు పెట్టించకపోతే శ్రీధర్ రెడ్డి నిన్ను వదలడు, నువ్వు లెటర్ ఇచ్చే ఈరోజే అని చెప్పి ఎన్నిసార్లు అడిగాడో. ఈ మాట అబద్ధమో నిజమో రూప్ కుమార్ యాదవ్ గారు అత్యంత పవిత్రంగా భావించేటువంటి శివాలయం, మూలాపేట శివాలయం, నేను రమ్మంటే వస్తా, మేయర్ గారు రమ్మంటే వస్తారు, నువ్వు చేసావో లేదో చెప్పాలని చెప్పి శివాలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా అని చెప్పి నేను చెప్తా ఉన్నా. విపిఆర్ గారు మంచి వ్యక్తి, మాకు బాగా సుపరిచితులు. ప్రశాంతమ్మ గారు మమ్మల్ని బిడ్డల్లాగా చూసేవాళ్ళు. అయితే బాధాకరమైన విషయం అది, రూప్ కుమార్ యాదవ్ గారు ఆ రోజు విపిఆర్ గారి మద్దతు మనకుంది, ఇబ్బంది లేదు, ఏది కావాలన్నా పైన మాట్లాడతా, కింద శ్రీధర్ రెడ్డి చూసుకుంటాడు అని చెప్పి మాట్లాడాడు. నెల్లూరు నగరంలో పైన ఉన్నటువంటి 4 ఫ్లోర్లలో అందరు ఎంప్లాయీస్కి ఫోన్ చేసి మాట్లాడేశాను అని చెప్పాడు. అయినా కానీ నేను ఏదో సర్ది చెప్పుకుంటా ఇన్ని రోజులు గడిపా. ఈరోజు ఆ దాష్టికం, మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి, మీకు ఆ శక్తి ఉంది, పెట్టండి. కార్పొరేటర్ల మనస్సాక్షికి ఇష్టం లేకపోయినా సంతకాలు పెట్టించుకున్నారు. మీకు అధికార బలం ఉంది, ధన బలం ఉంది, మంది బలం ఉంది. మాకే బలం లేదు. ఒక సామాన్య గిరిజన కుటుంబం, మాకు ఉండే నలుగురిని కూడా వాళ్ళ మీద మీ దాష్టికం దేనికయ్యా? దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, ఒక గిరిజన మహిళని రాష్ట్రపతి చేసినటువంటి పార్టీ మీది, ఒక గిరిజన మహిళని రాష్ట్రపతి పదవిలో దేశ అత్యున్నత పదవిలో కూర్చోబెట్టినటువంటి పార్టీ మీది. మీరు కూడా జోక్యం చేసుకోండి రాష్ట్రపతి గారు, మీ పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా సవినయంగా వేడుకుంటూ ఉన్నాం.